హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాత్రి ఒంటరిగా కళ్ళు మూసుకోబోయే ఆ ఒక్క క్షణం ఎక్కడో ఒక తెలియని ఎంప్టీనెస్ ఎందుకుంటుందో తెలుసా? అంతా బాగానే ఉంది, జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, జేబులో డబ్బులు ఉన్నాయి, అయినా సరే నా లైఫ్లో ఏదో ఒక వెలితి ఉంది అని మైండ్ ఎందుకు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది? ఇదే సేమ్ ఫీలింగ్ కరెక్ట్గా 2500 సంవత్సరాల క్రితం ఒక రాజకుమారుడికి కూడా వచ్చింది. అతను ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లో పుట్టాడు. అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కరోజు రాత్రి అతను ఎవరికి చెప్పకుండా ఆ అపారమైన సామ్రాజ్యాన్ని, భార్య పిల్లల్ని, లగ్జరీల్ని అన్నీ వదిలేసి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి అతని మైండ్లో నడిచిన యుద్ధం ఏంటి? సిద్ధార్థుడు పుట్టింది ఇప్పుడు మనం ప్రస్తుతం నేపాల్ అని చెప్పుకునే ప్రదేశంలో, దాదాపు 2500 సంవత్సరాల క్రితం. వాళ్ళ నాన్న శుద్ధోధనుడు, చాలా పవర్ఫుల్ కింగ్. సిద్ధార్థుడు పుట్టగానే ఒక జ్యోతిష్యుడు వచ్చి ఒక పెద్ద ప్రెడిక్షన్ ఇచ్చేశాడు. ఈ పిల్లాడు భవిష్యత్తులో చాలా గ్రేట్ అవుతాడు, అయితే ఒక అద్భుతమైన రాజు అవుతాడు, లేదా అన్నీ వదిలేసి ఒక ఆధ్యాత్మిక గురువు అవుతాడు. ఒక తండ్రిగా, ఒక రాజుగా శుద్ధోధనుడికి తన కొడుకు రాజు అవ్వాలనే ఉంటుంది కదా. సన్యాసి అవడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందుకే ఆయన ఏం చేశాడంటే సిద్ధార్థుడిని ప్యాలెస్లోనే బంధించేశాడు. అంటే తాళ్లతో కట్టేసి కాదు, లోపల అసలు ఏ లోటు లేకుండా చూసుకోవడం మొదలుపెట్టాడు. జబ్బంటే ఏంటో తెలియకూడదు, ముసలితనం కనిపించకూడదు, చావు అనే మొక్కే వినబడకూడదు. ఎప్పుడు అందమైన అమ్మాయిలు, అద్భుతమైన తోటలు, మంచి టేస్టీ ఫుడ్, మంచి మ్యూజిక్, లైఫ్ అంతా పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు. సిద్ధార్థుడు యశోధరుని తర్వాత పెళ్లి చేసుకుని విలాసవంతమైన భవనంలో ఉండేవాడు. బయట ప్రాబ్లమ్స్ సిద్ధార్థుడికి అసలు తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, వాళ్ళ నాన్న ఇదంతా చేసింది కూడా కొడుకు మీద ప్రేమతోనే. నా కొడుకు ఏ రోజు బాధపడకూడదు అని అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ అతి జాగ్రత్తే సిద్ధార్థుడికి ఒక జైలులా మారిపోయింది. మన లైఫ్లో కూడా ఇలాంటి కంఫర్టబుల్ జైళ్ళు చాలానే ఉంటాయి. అంతా సేఫ్గా, కంఫర్ట్గా ఉంది అని అనుకుంటాం, కానీ లోపల ఎక్కడో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. ఏదో కొత్తగా చెయ్యాలనే తపన మనల్ని లాగుతూనే ఉంటుంది. సిద్ధార్థుడికి 29 ఏళ్ల వయసులో కరెక్ట్గా ఇదే ఫీలింగ్ వచ్చింది. తను పాలించబోయే రాజ్యాన్ని వెళ్ళి చూడాలి అని అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు. ఇలాంటి టైంలోనే ఒకరోజు సిద్ధార్థుడు రథం ఎక్కి మొదటిసారి ప్యాలెస్ గోడలు దాటి ప్రపంచంలోకి బయటికి వెళ్ళాడు. అక్కడ ఆయన 4 వింతైన దృశ్యాలను చూశాడు. మొదటి దృశ్యం, ఒక జబ్బు పడిన మనిషి నడవలేక నరకం చూస్తున్నాడు. అది చూసి సిద్ధార్థుడు ఒక్కసారిగా రథాన్ని ఆపేశాడు. సిద్ధార్థుడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. షాక్లో తన రథం తోలే అతన్ని అడిగాడు, ఏంటి అతను ఎలా ఉన్నాడేంటి అని అడిగాడు. అప్పుడు ఆ రథసారథి అన్నాడు, ఆయనకి ఒంట్లో బాగోలేదు, మనుషులన్నాక ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలా జబ్బులు వస్తుంటాయి అని అన్నాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. సిద్ధార్థుడికి జబ్బుల గురించి పుస్తకాల్లోనూ మాటల్లోనూ ముందే తెలుసు, కానీ కల్లారా ఫేస్ టు ఫేస్ చూడడం ఇదే మొదటిసారి. మనకైనా అంతే కదా, ఏదైనా విషయం థియరీగా తెలియడం వేరు, అది మన కళ్ళ ముందు జరిగినప్పుడు అది ఇచ్చే ఇంపాక్ట్ వేరు. ఇప్పుడు రెండో దృశ్యం, ఒక ముసలివాడు ఒళ్ళంతా ముడతలు పడి నడుం వంగిపోయి వణుకుతూ నడుస్తున్నాడు. సిద్ధార్థుడు తన చేతుల్ని చూసుకున్నాడు. ఆయన చర్మం చాలా మృదువుగా, చాలా అందంగా ఉంది. కానీ ఆ ముసలివాడిని చూశాక ఈయన లోపల ఏదో మారిపోయిన ఫీలింగ్ వచ్చింది. మూడో దృశ్యం, ఒక శవాన్ని 4 మోసుకెళ్తున్నారు. వెనకాల జనాలు ఏడుస్తూ వెళ్తున్నారు. ఆ క్షణంలో సిద్ధార్థుడికి అసలు మాటలే రాలేదు, గొంతు ఎండిపోయింది. మొదటిసారి చావుని కల్లారా చూసిన సిద్ధార్థుడికి ఒక పవర్ఫుల్ రియలైజేషన్ అనేది వచ్చింది. నేను కూడా ఒకరోజు ఇలాగే ముసలివాడిని అయిపోతానా? నా భార్య యశోధర, నా కొడుకు రాహులుడు, వీళ్ళందరూ కూడా ఒకరోజు ముసలివాళ్ళు అయిపోతారా? నేను కూడా చనిపోతానా? నా భార్య పిల్లలు కూడా చనిపోతారా? మరి ఈ అందం, ఈ రాజ్యం, ఈ భోగాలు, వీటన్నిటికీ అర్థం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఆ రోజు సిద్ధార్థుడు ప్యాలెస్కి తిరిగి వెళ్తుంటే ఆయన మనసు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన 4వ దృశ్యం ఇక్కడ జరిగింది. ఆ 4వ దృశ్యం ఏంటంటే అక్కడ ఒక సన్యాసి ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర రూపాయి లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, లగ్జరీలు లేవు, కానీ ఆయన ఫేస్లో ఒక తెలియని ప్రశాంతత, ఒక వెలుగుంది. ఆ చుట్టుపక్కల ఉన్న బాధ అనేది ఆయన్ని తాగడం లేదు. అప్పుడు ఆ రథసారథి చెప్పాడు, ఆయన అన్నీ వదిలేసి ఈ లోకంలో ఉండే బాధల నుంచి విముక్తి ఎలా పొందాలో ఆయన వెతుకుతున్నాడు అని చెప్పాడు ఆ రథసారథి. అది వినగానే సిద్ధార్థుడి గుండె కుదుటపడింది. ఆయన కళ్ళల్లో ఒక కొత్త మెరుపు వచ్చింది.
అంతవరకు ఉన్న భయం పోయి మనసులో ఒక బలమైన బీజం పడింది. ఈ లోకంలో ఇంత బాధ ఉంది కదా, దీని నుండి బయటపడే దారి గనక ఉంటే దాన్ని నేనే ఖచ్చితంగా కనిపెట్టాలి అని ఆయన బలంగా అనుకున్నాడు. ఆ రాత్రి ప్యాలెస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సిద్ధార్థుడు నెమ్మదిగా నడుచుకుంటూ తన భార్య యశోధర పడుకున్న గదిలోకి వెళ్ళాడు. ఆమె పక్కనే తన ముద్దుల కొడుకు రాహులుడు గాఢ నిద్రలో ఉన్నాడు. సిద్ధార్థుడు అలా నిలబడి వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉండిపోయాడు. ఆయన గుండె లోపల ఒక పెద్ద తుఫాన్ నడుస్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకుని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. కానీ ఒక్క క్షణం ఆగాడు. బాబుని ముట్టుకుంటే యశోధర నిద్ర లేచిపోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తే నేనింక ఈ ప్యాలెస్ని వదిలి వెళ్ళడం కష్టం అని ఆయన అనుకున్నాడు. చాలాసేపు ఆ చీకట్లో అలా నిశ్చలంగా నిలబడిపోయి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇదేదో బాధ్యతల్ని ఫ్యామిలీని వదిలించుకుని పారిపోవడం కాదు. ఒక మనిషి తన జీవితంలో అన్నిటికంటే అత్యంత విలువైన ప్రాణప్రదమైన బంధాలను, లోకంలో ఉన్న బాధలకి దారి కనిపెట్టాలని ఒక పెద్ద లక్ష్యం కోసం త్యాగం చేయడం. ఖచ్చితంగా ఆ క్షణంలో సిద్ధార్థుడికి ఒక చేదు నిజం అర్థమైంది. మనం దేన్నైతే అమితంగా ప్రేమిస్తామో, దేనితోనైతే బలంగా అటాచ్ అయిపోతామో అక్కడి నుంచే అసలైన బాధ, భయం పుడతాయని ఆయనకు అర్థమైంది. చివరిగా ఒక్కసారి భార్యాపిల్లల వంక చూసి కళ్ళు తుడుచుకుని ఆ గాఢాంధకారంలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కరెక్ట్గా 6 సంవత్సరాలు సిద్ధార్థుడు ఏం చేశాడో తెలుసా? ఎక్స్ట్రీమ్ తపస్సు చేశాడు. తిండి లేదు, నిద్ర లేదు, కంఫర్ట్ అనే మొక్కే లేదు. ఆయన బాడీకి ఎంత వీలైతే అంత పెయిన్ ఇచ్చుకున్నాడు. అప్పట్లో ఆయన లాజిక్ ఏంటంటే, శరీరాన్ని ఎంత హింసిస్తే మైండ్ అంత త్వరగా ఫ్రీ అవుతుంది, అప్పుడే జ్ఞానం దొరుకుతుంది అని ఆయన అనుకున్నాడు. ఆయన కొన్ని రోజులు ఏం చేసేవాడంటే, రోజుకి ఒక్కటే బియ్యపు గింజ మాత్రమే తినేవాడు. దాంతో ఆయన శరీరం ఎలా తయారైందంటే కేవలం ఎముకల గూడులా మారిపోయింది. చర్మం ఎండిపోయింది, కళ్ళు లోపలికి పీక్కుపోయాయి, ప్రాణం ఉన్న శవంలా మారిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇన్ని చేసినా ఆయనకి జ్ఞానోదయం అనేది రాలేదు. అండ్ దానికి తోడు ఆయన శరీరం కూడా పూర్తిగా సహకరించడం మానేసింది. కానీ సిద్ధార్థుడి పట్టుదల చూసి కొంతమంది సన్యాసులు సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందుతాడు అని ఆయన వెనుకే తిరిగి ఆయనకి శిష్యరేఖం చేస్తూ ఉండేవారు. 6 ఏళ్ళ తర్వాత ఒకరోజు ఒక నది ఒడ్డున నీరసంతో నడవలేక కళ్ళు తిరిగి సిద్ధార్థుడు కింద పడిపోయాడు. దాదాపు చనిపోయే స్టేజ్ అది. కరెక్ట్గా అదే టైంకి అక్కడ ఉన్న ఒక పల్లెటూరు అమ్మాయి తను తయారు చేసిన పాయసాన్ని సిద్ధార్థుడికి తినిపించింది. సిద్ధార్థుడు ఆ పాయసాన్ని కాదనడం ఇష్టం లేక తిన్నాడు. అది చూడగానే ఆయన వెనకాల ఉన్న శిష్యులందరూ కూడా తీవ్రంగా డిసప్పాయింట్ అయిపోయారు. సిద్ధార్థుడు వీక్ అయిపోయాడు, తపస్సు వదిలేసి తిండి తింటున్నాడు అని ఆయన్ని అసహ్యించుకుని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అందరూ తనని వదిలేసిన ఆ క్షణంలోనే సిద్ధార్థుడికి ఒక అద్భుతమైన క్లారిటీ వచ్చింది. లైఫ్లో ఏ ఎక్స్ట్రీమ్ కూడా మంచిది కాదు. అతిగా చేయడం ఏది కూడా ఇప్పుడుగా వర్కౌట్ అవుతుంది. అతిగా సుఖపట్టడం వల్ల లాభం లేదు, అది ప్యాలెస్లోనే ఈయన చూసేశాడు. అలాగని శరీరాన్ని అతిగా హింసించుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు, ఈ 6 ఏళ్ళలో అది ఆయన కూడా చూసేశాడు. అప్పుడే ఆయనకు ఒక కొత్త దారి కనిపించింది. దాన్నే మిడిల్ పాత్ అని అంటారు. అంటే బ్యాలెన్స్ చేయడం. ఈ మిడిల్ పాత్ ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలని ఒక గట్టి పట్టుదలతో ఒక పెద్ద బోధి వృక్షం కిందకి వెళ్ళి కూర్చున్నాడు. మనసులో ఒకటే అనుకున్నాడు, నా ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఇక్కడి నుంచి నేను ప్రాణం పోయినా సరే నేను లేవను అని. ఈ కథలో ముందుకు వెళ్లే ముందు మీకు తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ గురించి చెప్పాలి. నేను చదివిన బెస్ట్ కమ్యూనికేషన్ బుక్స్ అన్నిటిలో నుంచి మంచి మంచి ఐడియాస్ తీసుకుని ఈ కోర్సుని నేను తయారు చేశాను. ఇది చాలా మందికి బాగా నచ్చిన కోర్స్ కూడా. అండ్ ఈ కోర్స్ 2499 రూపాయలది. ప్రస్తుతం 1299కే ఇస్తున్నాను. కానీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కింద ఈ సండే నైట్ వరకు, అంటే ఈ వీకెండ్ సండే నైట్ వరకు ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ని నేను 999కే మీకు అందిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా కోర్స్ తీసుకోని వాళ్ళు ఇది బెస్ట్ టైం. తప్పకుండా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఉంది. బ్యాక్ టు ద స్టోరీ. ఆ రాత్రి బోధి చెట్టు కింద సిద్ధార్థుడు ఒంటరిగా నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి మారుడు వచ్చాడు. మన పురాణాల్లో, గ్రంథాల్లో మారుడంటే ఒక రాక్షసుడు అని చెప్తారు. ఆ మారుడు భయాన్ని, అనుమానాల్ని, టెంప్టేషన్స్ని, పాత జ్ఞాపకాల తాలూకు రిగ్రెట్స్ని విసురుతూ ఉంటాడు. ఆ రాత్రి సిద్ధార్థుడి మీదకి మారుడు యుద్ధం మొదలుపెట్టాడు. మొదట సిద్ధార్థుడికి భయాన్ని పంపించాడు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, నిన్నందరూ వదిలేసి వెళ్ళిపోతారు, నువ్వు దేనికి పనికిరావు అని భయపెట్టడం మొదలుపెట్టాడు మారుడు. ఆ తర్వాత టెంప్టేషన్ చూపించడం మొదలుపెట్టాడు.
ఇదంతా ఎందుకు చేస్తున్నావు? హ్యాపీగా నీ ప్యాలెస్కి వెళ్ళు, భార్యా పిల్లల దగ్గరికి వెళ్ళిపో, లగ్జరీగా బతుకు అని ఆశ చూపించాడు. అందమైన అమ్మాయిల్ని సిద్ధార్థుడికి చూపించాడు. చివరగా ఒక పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేశాడు. అసలు నీకు జ్ఞానోదయం అవుతుందని గ్యారంటీ ఏంటి? అంత స్పెషల్ క్వాలిటీస్ నీలో ఏమున్నాయి అని ఆయన్ని తక్కువ చేయడం మొదలుపెట్టాడు. ఇవి గనక సరిగ్గా వింటే ఇవన్నీ కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తాయి. నిజానికి ఈ మారుడు అనే రాక్షసుడు ఎవరో కాదు, మన మైండ్. ఎందుకంటే లైఫ్లో ఏదైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకునే ముందు, ఒక పెద్ద ఫెయిల్యూర్ చూసినప్పుడు, లేదా నిద్రపట్టని అర్ధరాత్రుల్లో సేమ్ ఇదే వాయిస్, ఇదే మారుడు నీ లోపల నా లోపల కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ క్షణంలో సిద్ధార్థుడు ఆ వాయిస్లకి ఏం చెప్పాడో తెలుసా? వాటితో యుద్ధం చేయలేదు, అలాగని వాటిని ఇగ్నోర్ కూడా చేయలేదు. చాలా ప్రశాంతంగా నవ్వి, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు మారుడా, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నా మైండ్వి, నువ్వు నా క్రియేషన్వి, కానీ నువ్వు నేను కాదు అని అన్నాడు. అంతే, తెల్లవారుజామున వెలుగొచ్చేసరికి సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయాడు. జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ అంటే ఆకాశం నుండి ఎక్కడో మ్యాజిక్ లైట్లు మన మీద పడటం కాదు. మీ మైండ్లో వచ్చే ఆలోచనలకి రియాక్ట్ అవ్వకుండా, ఏది మంచో ఏది చెడో అని జడ్జ్ చేయకుండా, వాటిని కేవలం ఒక సాక్షిలా అలా గమనించగలిగే అద్భుతమైన కెపాసిటీయే ఎన్లైటన్మెంట్. దాన్నే ఈ రోజుల్లో మనం మైండ్ఫుల్నెస్ అని కూడా పిలుచుకుంటున్నాం. ఆ రాత్రి బుద్ధుడికి అర్థమైన 4 పరమ సత్యాలు ఏంటో తెలుసా? అండ్ ఈ సత్యాలే బుద్ధిసానికి గుండెకాయ లాంటివి. మొదటి సత్యం, దుఃఖం. లైఫ్లో కష్టం, బాధ, అసంతృప్తి అనేవి కామన్. జబ్బులు రావడం, ముసలి వాళ్ళు అవడం, చావడం, ఇవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, లైఫ్లో ఏది శాశ్వతం కాదు. అండ్ లోపల వచ్చే యాంగ్జైటీ, వెలితి, ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. లైఫ్లో కష్టం అనేది ఒక పార్ట్ అని మొదట మనం పూర్తిగా ఒప్పుకోవాలి. రెండో సత్యం, దుఃఖ సముదాయం, ద కాజ్ ఆఫ్ సఫరింగ్. ఈ బాధ ఊరికే రాదు, దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అదే మనకున్న కోరికలు, బంధాలు, అటాచ్మెంట్స్, ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం టెంపరీగా వచ్చే సుఖాల్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటాం. లైఫ్లో వచ్చే చేంజెస్ని అస్సలు ఒప్పుకోం. ఈ అతిగా ఆశపడటం, రియాలిటీని ఒప్పుకోకపోవడమే మన అన్ని బాధలకి మూల కారణం. మన టాస్క్ ఏంటంటే ఆ అనవసరమైన కోరికల్ని, అటాచ్మెంట్స్ని వదిలేయడమే మనం నేర్చుకోవాలి. మూడో సత్యం, దుఃఖ నిరోధం. మరి ఈ బాధకి ఎండ్ కార్డ్ లేదా? ఖచ్చితంగా ఉంది. మన బాధలకి మెయిన్ రీజన్ అయిన ఆ కోరికల్ని, అజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం మైండ్ నుంచి కంప్లీట్గా డిలీట్ చేస్తామో అప్పుడు మనకు ఒక అల్టిమేట్ పీస్ దొరుకుతుంది. దాన్నే నిర్వాణ అని అంటారు. మైండ్ కంప్లీట్గా ప్రశాంతంగా మారిపోవడం. నాలుగో సత్యం, దుఃఖ నిరోధ మార్గం, ద పాత్ టు ద ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఆ నిర్వాణాన్ని అందుకోవడం ఎలా? దానికి బుద్ధుడు ఒక పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. దాన్నే ఆర్య అష్టాంగ మార్గం, నోబుల్ 8-fold పాత్ అని అంటారు. అంటే మనం ఆలోచించే విధానం, మాట్లాడే మాట, చేసే పని, మన లైఫ్ స్టైల్, వీటన్నిటిని ఒక పద్ధతిలో బ్యాలెన్స్ చేయడం. సో ఈ 8-fold పాత్ మీద ఒక స్పెషల్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను దాని మీద ఇంకొక మంచి వీడియో చేస్తాను. ఎప్పుడైతే ఈ 8 సూత్రాలని మన రోజువారీ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన మైండ్ మన కంట్రోల్లోకి వెళ్తుంది. బాధలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దాన్ని మనం చూసే తీరు మారిపోతుంది. ఇదంతా విన్నాక మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న పని చేయమని అడుగుతాను. ఇది బుక్స్లో ఉండే థియరీ కాదు. ఈ రోజే ఇప్పుడే మీరు చేయగల ఒక చిన్న ప్రాక్టీస్. ఈరోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి లేదా నిలబడండి, మీ ఇష్టం. చేతిలో మొబైల్ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమి ఉండకూడదు, పక్కన ఎవరు ఉండకూడదు, ఎవరితోనూ మీరు మాట్లాడకూడదు. కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, అంతే. కరెక్ట్గా ఆ టైంలో మీ మైండ్ ఒక ఆట మొదలు పెడుతుంది. రకరకాల ఆలోచనల్ని మీ మీదకి విసురుతుంది. రేపు ఆ బిల్ పే చేయాలి, ఆయనకి నేను ఫోన్ చేయాలి, జాబ్లో ఈ స్ట్రెస్ ఉంది అంటూ మీ మైండ్ మిమ్మల్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ ఆలోచనలతో ఫైట్ చేయకండి. ఇప్పుడు ఈ థాట్ ఎందుకు అని మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. చాలా సింపుల్గా, ఓహో ఒక ఆలోచన వచ్చింది అని గమనించండి, అంతే. దాన్ని పట్టుకోకుండా వదిలేయండి. అదే మైండ్ఫుల్నెస్. కరెక్ట్గా 2500 సంవత్సరాల క్రితం ఒక సాధారణ రాజకుమారుడిని బుద్ధుడిగా మార్చిన అసలైన మ్యాజిక్ ఇదే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా కష్టం. అందుకే మిమ్మల్ని ఒక చివరి ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు రాత్రి బెడ్ మీద పడుకునే ముందు కేవలం 5 నిమిషాలు ఇది ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది నాకు తర్వాత కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.